ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు టీఏఏ. నమస్తే, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ వన్ హాస్పిటల్స్ కరీంనగర్. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పేరు టీఏఏ ఆర్ మినీ స్ట్రోక్ ఆర్ మైనర్ స్ట్రోక్. అయితే ఈ టీఏఏ అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏంటి, దాని మేనేజ్మెంట్ ఏంటి, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. టీఏఏ అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. పేషెంట్ మనకి ఏ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అంటే, కళ్ళు సడన్గా మాకు చీకట్లు అయిపోతున్నాయి, కొన్ని సెకండ్స్ నాకు అసలు ఏం కనిపించడం లేదు, రెండు కనిపిస్తున్నాయి, అట్లా కొన్ని నిమిషాలు ఉంటున్నాయి, మళ్ళీ దానంతట అవే సెట్ అయిపోతున్నాయి అని యూజువల్లీ కంప్లైంట్ చేస్తుంటారు. ఇంకొకటి ఏం కంప్లైంట్ చేస్తుంటారంటే, సడన్గా నాకు మూతి వంకర పోతుంది, మళ్ళీ దానంతట అదే సెట్ అయిపోతుంది, సడన్గా నాకు ఒక చెయ్యి కాలు పనిచేయడం లేదు, ఒక సైడ్ మొత్తం పనిచేయడం లేదు, నీరసంగా ఉంది, మొత్తం కాలు చేయి బలము లేనట్టుగా అనిపిస్తుంది, కొన్ని సెకండ్స్ ఉంటుంది, కొన్ని నిమిషాలు ఉంటుంది, తర్వాత అది సెట్ అయిపోతుంది అని యూజువల్లీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ టీఏఏ అనేది మనకి కొన్ని నిమిషాలు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు, బట్ లెస్ దాన్ 1 day ఉంటుందన్నమాట. అండ్ ఇది దేనికి సంకేతం, ఇది డేంజరస్సా కాదా అనేది మనం తెలుసుకుందాం. టీఏఏ అనేది మనకు ఒక వార్నింగ్ సైన్. అంటే ఫ్యూచర్లో మీకు స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రానున్న 2 రోజుల్లో కానీ, వారం రోజుల్లో కానీ. అండ్ అట్లా అయిన వాళ్ళకి 1 yearలో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్, అంటే బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఇది ఎందుకు వస్తుంది, టీఏఏ అనేది మనకి ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. యూజువల్లీ అది వయసు పైబడిన వాళ్ళలో వస్తూ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్లీ మనం అంతకుముందు స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి యూజువల్లీ వస్తూ ఉంటాయి. అండ్ దానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని బట్టి ఈ ఫ్యూచర్లో ఎంత రిస్క్ ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఇలా సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళందరూ మీ దగ్గరలో ఉన్న నరాల డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అట్లా సంప్రదించినప్పుడు వాళ్ళు మీకు అసెస్మెంట్ అనేది చేస్తారు. ఈ రానున్న ఎన్ని రోజుల్లో మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మీకు ఎంత రిస్క్ ఉంది అనేది కొన్ని టెస్ట్ల ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఆ టెస్ట్లన్నీ చేయించుకోవాలి. అండ్ యూజువల్లీ ఎంఆర్ఐ స్కాన్ వీళ్ళకి నార్మల్గా ఉంటుంది. అండ్ ఒక 2 days అబ్జర్వేషన్లో కూడా ఉండాల్సి రావచ్చు. అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా పెట్టాల్సి వస్తుంది. యూజువల్లీ బ్లడ్ థిన్నర్స్ అనేవి పెడుతూ ఉంటాం.